శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తెల్లని వస్త్రములను ధరించినట్టియు, విష్ణువు వలె జగమెల్లను వ్యాపించినట్టియు, చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతి కలిగినట్టియు, 4 చేతులు కలిగినట్టియు, శాంతిగల ముఖమును కలిగినట్టియు, గణపతిని సకల విఘ్నములను నివారించుటకై ధ్యానించవలేను. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేహ పాత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధం. వశిష్ఠ మహామునికి మునిమనమడనైనట్టియు, శక్తి మహామునికి మనుముడైనట్టియు, పరాశరమునికి పుత్రుడైనట్టియు, సుఖ మహర్షికి జనకుడైనట్టియు, నిర్మలుడనైనట్టి తపమను ధనరాశి కలిగిన వ్యాసుల వారికి నమస్కారము చేయుచున్నాను. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణు రూపుడైన వ్యాసుల వారి కొరకును, వ్యాస రూపముతోనున్న విష్ణువు కొరకును, వేదములకు గని అయిన వాని కొరకు నమస్కారము. వశిష్ఠుని వంశమందు జన్మించిన వ్యాసునికి నమస్కారము. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. వికారరహితుడను, పరిశుద్ధుడును, శాశ్వతుడును, ఆత్మస్వరూపుడును, అన్ని రూపములు తానే ప్రకాశించు విష్ణువు కొరకు నమస్కారము. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. తనను ప్రేమతో స్మరించినంత మాత్రమున జీవుని మరణ రూపముగు సంసారము బంధము నుండి విముక్తి గావింపగలవాడు శ్రీ మహావిష్ణువు. అతడు సర్వమును ఉద్భవింపచేయగలవాడు. ఆ స్వామికి నమస్కారము. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మనశేషేణ పావనాని చ సర్వసః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాసత. వైశంపాయనుడు పలికెను, ధర్మరాజు సమస్త ధర్మాన్ని, పాపాలని పోగొట్టే ధర్మరహస్యాలను అన్ని విధాలుగా విని తిరిగి సంతన మహారాజు కుమారుడైన భీష్ముని ఈ విధముగా ప్రశ్నించాడు. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. ధర్మరాజు పలికెను, లోకములో దైవం అనగానేమి, ప్రధానమైన ఉత్తమ గమ్యస్థానము ఏది? ఏ దేవుని స్తుతించుట వలన, పూజించుట వలన మానవులు శుభాలను పొందుతారు? కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతం కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. అన్ని ధర్మాలలో ఉత్తమమైన ధర్మము ఏదని నీ అభిప్రాయం? దేనిని జపిస్తూ జీవుడు జన్మ సంసార బంధనాల నుండి విముక్తుడవుతాడు? శ్రీ భీష్మవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తం సువన్నామ సహస్రేణ పురుషస్తతో తతదః. భీష్ముడు పలికెను, జగత్తునకు ప్రభువును, దేవదేవుడును, అనంతుడైన పురుషోత్తముని స్తోత్రం 1000 నామాలతో చేస్తూ జీవుడు దుఃఖాలని దాటిపోతాడు. తమేవ చార్చయా నిత్యం భక్త పురుషమవ్యయం ధ్యాయన్ సువన్నమస్యంచ యజమానస్తమేవ చ. నాశనము లేనటువంటి అట్టి పురుషుని భక్తితో నిత్యం పూజించటం, ధ్యానించటం, స్తుతించటం, నమస్కరించటం చేస్తూ ఉంటే అతడు అన్ని దుఃఖాలని దాటిపోతాడు.
అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం సువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్. 6 రకాల వికారాలు లేనివాడును, అంతటా వ్యాపించుయున్నవాడును, సర్వలోక మహేశ్వరుడును, లోకాధ్యక్షుడును అయిన దేవుని ఎల్లప్పుడూ స్తోత్రం చేస్తుంటే జీవుడు అన్ని దుఃఖాలను దాటిపోతాడు. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహాద్భూతం సర్వభూత భవోద్భవం. బ్రహ్మజ్ఞానులకు హితుడును, అన్ని ధర్మాలను తెలిసిన వాడును, జీవులకు కీర్తిని పెంచువాడును, లోకాధిపతియును, సత్యస్వరూపుడును అయి అన్ని ప్రాణుల యొక్క సంసారమునకు కారణమైన వాడును అయి ఉన్నాడు. ఏ సమే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః ఈయద్భక్త్యా పుండరీకాక్షం స్థవైరచ్చైనరస్సదా. నరుడు హృదయ కమలమునందు ప్రకాశిస్తున్న వాసుదేవుని ఎల్లవేళలా భక్తి స్తోత్రముల చేత అర్చన చేయుటయే అన్ని ధర్మాలలోనూ ఉత్కృష్టమైన ధర్మమని నా అభిప్రాయం. పరమం యో మహత్తేజం పరమం యో మహత్తపః పరమం యో మహాద్బ్రహ్మ పరమం యః పరాయణం. ఏ దేవుడు పరమ తేజమో, ఏ దేవుడు గొప్ప తపమో, ఏ దేవుడు మహత్తరమైన పరబ్రహ్మమో, ఏ దేవుడు పరాయణమో అతడొక్కడే సర్వభూతములకును పొందదగిన స్థానము. పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం తో వ్యయః పితా. ఎవడు పవిత్రములలో పవిత్రమును, మంగళమైన వానిలో మంగళమైన వాడును, మరియు దేవతలకు దేవుడును, సమస్త భూతములకు అవినాశి అయిన తండ్రియును నగును అట్టివాడు లోకమునందు ఒక్కడేయగు దేవుడు. యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ యుగచ్చయా. సృష్టికాలమున దేని వలన ప్రాణులన్నీ ఉత్పత్తి యగుచున్నవో, మరలను ప్రళయమునందు ఏ పరమాత్మలో లీనమగుచున్నవో, తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. ఓ ధర్మరాజా, ఇట్టి లక్షణములతో కూడిన వాడును, లోకనాథుడును, నిర్లిప్తుడును, పాపములను భయమును పోగొట్టువాడునగు ఆ విష్ణువు యొక్క సహస్రనామములను చెప్పెదను వినుము. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్షామి బోధయే. ఏ నామములు గౌణములుగానున్నవో, ఏవి ఋషులు చేత గానము చేయబడి ఉన్నవో, ఇట్టి ఊహింపనలవి గాని ప్రభావములు గల దేవుని యొక్క 1000 నామములను పురుషార్థములు సిద్ధించుటకు చెప్పెదను. ఋషిర్నామ్నాం వేదవ్యాసో మహాముని ఛందో సుష్ఠుప్ తథా దేవా భగవాన్ దేవకీ సుతః. సహస్రనామ మంత్రమునకు వేదవ్యాసుడు ఋషి, అనుష్ఠుప్ ఛందస్సు దేవకీసుతుడైన భగవంతుడు దేవత. అమృతాం సోద్భవో బీజం శక్తిర్దేవకి నందన త్రిసామా హృదయం తస్య శాంత్యం దేవి నియజ్యతే. అమృతాం సోద్భవం బీజం దేవకీనందనుడు శక్తి, త్రిసామా హృదయం శాంతి కొరకు సహస్రనామ మంత్రం వినియోగించబడుచున్నది. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. జయశీలుడును,
విశ్వవ్యాపకుడును మహేశ్వరుడును అనేక రూపములు గల దానవులను సంహరించిన వాడును పురుషోత్తముడగు విష్ణుదేవునకు నమస్కారములు చేయుచున్నాను. అమృత్యు సర్వదృక్కింహ అదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన సస్తా విశ్రుతాత్మ సురారిహ మృత్యువు లేనివాడు ప్రాణుల కృతాకృత కర్మలను చూసే దృష్టి గలవాడు దుష్టులను హింసించు సింహం వంటి వాడు అన్ని విషయములను సంధానపరచి సమన్వయం చేయువాడు స్థిరమైన వాడు పుట్టుక లేకపోవుట జయించుటకు సాధ్యము కానివాడు జగత్తును శాసించువాడు జ్ఞానుల ఆత్మ తానే అయినవాడు మరియు దేవతల శత్రువులను సంహరించువాడు గురుర్గుత్తమో ధామ సత్య పరాక్రమ నిమిషో నిమిషః స్రగ్వీవాచస్పతిరుధారది సర్వ విద్యలను ఉపదేశించువాడు మరియు గురువులలోకెల్లా ఉత్తముడు జ్యోతిస్వరూపుడు సత్యముగా వెలుగువాడు అట్టి సత్యముచే లోకములన్నీయు ఆక్రమించువాడు రెప్పపాటు కలవాడు మరియు అట్టి రెప్పపాటు తానే అయి అన్ని చూచువాడు వైజయంతిమాల ధరించినవాడు వాక్కునకు అధిపతి తనంతట తాను వెలుగునట్టి బుద్ధిగా పనిచేయువాడు అగ్రనీర్ఘామనీంగ శ్రీమన్యాయోనోతా సమీకరణం సహస్రమూర్ధ విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ పరమాత్ముడు మొదటగా నుండువాడు జీవులను నడుపువాడు సంపదలకు అధిపతి స్వయం స్వరూపుడు నాయకులకు నడుపువాడు శ్వాసరూపముతో ప్రశాంతముగా వీచువాడు 1000 శిరస్సులు కలవాడు విశ్వమే తన ఆత్మ అయినవాడు 1000 కన్నులు కలవాడు 1000 పాదములు కలవాడు ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అసంవర్తకో వైహ్నీధరణీధరః సంసార చక్రాన్ని తిప్పుతూ ఉండే అలవాటు ఉన్నవాడు అనాసక్తుడు సృష్టిగా చుట్టబడి ఉన్నవాడు కాలరుద్ర తదితర విభూతులతో రాక్షస శక్తులను దహించువాడు సూర్యుని రూపములో దినములను ప్రసరింపజేయువాడు హోమ హవిస్సును దేవతల నిమిత్తం వహించువాడు వాయువుగాను ఆదిశేషుని రూపముతోను భూగోళమును ధరించువాడు సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వ దృగ్విశ్వ భుగ్విభు సత్కర్త సత్కృస్సాధు జహుర్నాయనో నరః అనుగ్రహం కలవాడు వరములిచ్చువాడు విశ్వాన్ని నేర్పుతో ధరించువాడు ప్రపంచమును అనుభవించువాడు వివిధ రూపాలతో ఉండువాడు మంచిని చేయుట ద్వారా గౌరవింపబడేవాడు సౌజన్యం కలవాడు తన మహత్యం తెలియని వారిని వదిలేవాడు జీవుల మార్గం అయినవాడు భక్తులను తన పరమపదమునకు కొనుపోవువాడు అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్చిచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన లెక్కించడానికి అందనివాడు కొలతల కందని ఆత్మస్వరూపుడు ప్రత్యేకత కలవాడు వేదరూప శాసనం చేయువాడు ఏమియు అంటనివాడు ప్రయోజనం సిద్ధించిన వాడగుటచే సంకల్పములను నెరవేరినవాడు మరియు సిద్ధికి కారణమైన వాడు ఆ విధంగా సిద్ధించే మార్గము కూడా తానే అయి ఉన్నవాడు వృషాహి వృషభో విష్ణు వృషపర్వ వృషోదరః వర్ధనో వర్ధమానచ్చ వివక్త శృతిసాగరః గొప్ప సర్పము లేక వృషభాసురుని సంహరించినవాడు భక్తుల కోర్కెలను వర్షించువాడు భూమిని ఫలవంతం చేయు నైసర్గిక తేజము కలవాడు ఎద్దు వంటి ఉదరం కలవాడు అభివృద్ధి అయినవాడు జీవులలో అభివృద్ధి పొందువాడు
వృద్ధి పొందుతూ దేనికి అంటక నేరుగా ఉండేవాడు. వేదన పరమార్థం తెలిసినవాడు. సుభజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః సిపివిస్తః ప్రకాశనః. అపారమైన భుజశక్తి కలవాడు, జయించుడుకు సాధ్యము కానివాడు, వేదరూపవాక్కు కలవాడు, ఇంద్రుడుకు ఇంద్రుడు, సంపదలు ఇచ్చువాడు, సంపదలు అన్నీ తానే అయినవాడు, అనేక రూపములు కలవాడు, అన్ని రకముల కన్నా గొప్ప రూపము దాల్చువాడు, కిరణములు యందు లేక లోకములు యందు యుండువాడు, సమస్తము వెలిగించువాడు. ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మ ప్రతాపనః బుద్ధః సృష్టాక్షరో మంత్రచంద్రాం సుర్భాస్కర ద్యుతి. ప్రాణమును, శౌర్యాన్ని, ప్రకాశాన్ని ధరించినవాడు, ప్రకాశ స్వరూప ఆత్మ కలవాడు, తపింపచేయువాడు, సమృద్ధిగా నుండువాడు. స్పష్టాక్షరమైన ఓంకారమే తన నామముగా ఉన్నవాడు, వేదముల వలన తెలియబడు మంత్రస్వరూపుడు. చంద్రుని వెన్నెల, సూర్యుని వెలుగు తానే అయినవాడు. అమృతాం సోద్భవో భాను సుసుబంధు సురేశ్వరః ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమః. చంద్రుని అమృత కిరణముల నుండి పుట్టినవాడు, సూర్యుని వలె ప్రకాశించు కిరణములు కలవాడు, చంద్రుని వలె బిందువుగా ఉండేవాడు, దేవతలకు అధిపతి, స్వస్థత చేకూర్చువాడు. ఈ జగత్తంతా సంసార సాగరాన్ని దాటటానికి వంతెన వంటివాడు. సత్యము చేత ధర్మము చేత లోకములన్నీ ఆక్రమించి పరాక్రమము కలవాడు. ఈ తాత్పర్యములో సూర్యచంద్రుల తేజముతో భగవంతుని స్వరూపం చెప్పబడినది. మనం సంసార సాగరాన్ని దైవనామస్మరణ ద్వారా, ఆయన కరుణ కటాక్షముల ద్వారా ఒడ్డున చేరుకోగలం. భూత భవ్య భవన్నాథ పవన పావనో నలః కామః కామకృత్కాంత కామః కామప్రదః ప్రభుః. పరమాత్మ భూత భవిష్యత్ వర్తమాన మూడు కాలములకు అధిపతిగా, పరిశుభ్రం చేయు వాయువుగా, వాయువు వీచు విధముగా ప్రేరేపించువానిగా, ఇతనికి సరిపోవునిది ఏదియూ లేదు. పరహంస కులకామ ఫలములను నశింపచేయువానుగా, కోరికలను కలిగించువానిగా, సౌందర్యవంతునిగా, మన్మధునిగా, భక్తుల కామిత ఫలాలను అందించువానిగా, మిక్కిలి గొప్ప ధనముతో ఉండువానిగా గ్రహించి ధ్యానించాలి. యుగాది కృద్యుగావార్తో నైకమయో మహాసనః అదృశ్య వ్యక్త రూపచ్చ సహస్ర జిదనంత జిత్తు. యుగముల ప్రారంభకుడు, యుగధర్మములను కాలచక్రముగా నిర్మించువాడు, మాయలకు అధ్యక్షుడైన వాడు, కల్పాంతములో సర్వస్వాన్ని మింగువాడు, ఇంద్రియములకు అగుపించని రూపము కలవాడు, సర్వాంతర్యామి, యోగులకు వ్యక్తమువు రూపము కలవాడు, యుద్ధములో 1000 విధాలుగా జయించువాడు, ఊహకందని విధాలుగా జయించువాడు. అతని రూపం అనంతం. భక్తితో ఉన్న యోగులకు మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పబడింది. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుసో వృష్టి క్రోధ క్రోధ కృత్కర్త విశ్వబాహుర్మహీధరః. అందరికీ ప్రీతిపాత్రుడు, ఏ భేదము లేక అంతటా నుండువాడు, విశిష్టులకు ఇష్టమైన వాడు, నెమలిపించుం అలంకారముగా ధరించినవాడు, ప్రాణులను తన మాయచే బంధించువాడు, కామ ఫలాలను వర్షించువాడు, ధర్మస్వరూపుడు, క్రోధమును సంహరించి సృష్టించువాడు, నిర్వహించువాడు, సమస్త ప్రాణులకు తన హస్తములతో ఆలంబనముగా గలవాడు, పూజలను స్వీకరించువాడు లేదా భూమిని ధరించువాడు. అచ్యుతః ప్రతితః ప్రాణః ప్రాణదో వాసువానుజః
అపాంనిధి రధిష్టానామప్రమత్త ప్రతిష్ఠత. జారిపడుట లేనివాడు, పేరు పొందినవాడు, ప్రజలను జీవింపజేయ ప్రాణతత్వుడు, ప్రాణశక్తినిచ్చువాడు, ఇంద్రునకు తమ్ముడు, నీటికి నివాసమైనవాడు, ఆశ్రయమిచ్చువాడు, అజాగ్రత్త లేనివాడు, నిశ్చలముగా నిలిసియున్నవాడు. స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురందర. అమృత రూపములో ప్రవహించువాడు, దేవసేనను నడుపు సుబ్రహ్మణ్య స్వామి, ధర్మ మార్గమున నిలుపువాడు. సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులైన మాతృదేవతలుగా నాయకుడు, వరములు ఇచ్చువాడు. వాయువే తన వాహనమైన వాడు, వసుదేవునికి కుమారుడు, అందరిలో వాళ్ళ ప్రవర్తనగా వసించు దేవుడు, గొప్ప ప్రకాశం పంతుడు, రాక్షస పురములను నశింపచేయువాడు. అశోకస్తారణస్తార సోర సౌర్జనేశ్వర అనుకూల సతావర్త పద్మీ పద్మ నివేక్షణ. శోకము లేనివాడు, మాయను తరింపచేయువాడు, తారయై మార్గమును నిర్దేశించువాడు, విక్రమ ప్రదర్శన సమర్థుడు, సూర్యుని యందలి సూరత్వము, జనులకు అధిపతి, సర్వ ప్రాణులకు అనుకూలుడు, ధర్మ రక్షణకై వందల కొలది అవతారాలెత్తువాడు, నాభియందు పద్మము గలవాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు. పద్మనాభో రవీందాక్ష పద్మ గర్భ శరీర భృత్తు మహార్ది బుద్ధో వృద్ధాత్మా మహోక్షో గరుడధ్వజ. హృదయ పద్మపు నాభియందు ఉండువాడు, పద్మదళములతో సమానమగు కన్నులు కలవాడు, హృదయమున పద్మగర్భమున ఉపాసింపబడువాడు, శరీరము నిర్వహించువాడు, మరియు శరీరం వృద్ధి పొందువాడు, ఆత్మ వృద్ధి పొందువాడు, వృద్ధి పొందిన ఆత్మ రూపమే తానైనవాడు, గొప్ప కన్నులు కలవాడు, గరుడ పతాకం ధరించినవాడు. అతుల శరభో భీమ సమ యజ్ఞో అవిర్హరి సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ. తనతో పోల్చదగినది లేనివాడు, వీరభద్రావతారుడు, శివుని వలె భయం కలిగించువాడు, సంప్రదాయము తెలిసినవాడు, యజ్ఞములో సమర్పింపబడు సమిదలు తానే అయినవాడు, ధర్మము నిలబెట్టుటకు దిగివచ్చినవాడు, సృష్టి యందు కళ్యాణ గుణములు కలిగినవాడు, లక్ష్మీదేవికి భర్త, తోటివారికి తర్కములో మించువాడు. భిక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహా మహీధరో మహాభాగో వేగవానమితాసన. పరమాత్మను నాశనము లేని వానిగా, ఎరుపు వర్ణము కలవానిగా, మోక్షము పొందువారికి మార్గమైన వానిగా, జగత్తునకు ఉపాధన నిమిత్త కారణాలుగా, ఉదరంపై పూలమాల కలవానిగా, సహనశీలునిగా, సమస్త భూమండలం యొక్క భారవాహకునిగా, వేగవంతునిగా, అమితాహారాన్ని గ్రహించేవానిగా గుర్తించాలి. ఉద్భవ క్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వర కారణం కారణం కర్త వికర్త గహనో గుహా. పరమాత్మను అన్నింటికీ కారణం అయిన వానిగా, కలత పెట్టువానిగా, ప్రకాశవంతునిగా, సంపదలకు మూలముగా, అందరినీ తన అదుపులో ఉంచుకొని వానిగా, జనులు గ్రహించుటకు కష్టమైన వానిగా, గుహవలే మనస్సులో దాగి ఉన్న ప్రతిజ్ఞ కలవాలని గ్రహించాలి. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన ధ్రువ పరర్ధి పరమ స్పష్ట తుష్ట పుష్ట సుభేక్షణ. నిశ్చయాత్మక జ్ఞానము కలవానిగా, ఇతరులను తరగతులుగా విభజించి స్థాపన చేసి స్థలం ఏర్పరచుకున్న శక్తిగా ఎదిగినవాడు.
నిన్ను తన చుట్టూ త్రిప్పుకొని కేంద్రముగా ఉన్నవాడు. అతడు ఇతరులకు అభివృద్ధి కలిగించి శ్రేష్టము ఉత్తములైన వ్యక్తము అవ్యక్తము అన్న శక్తులుగా ఉన్నవాడు. ఇంకను తృప్తిగా పోషణగా శుభదృష్టిగా తెలియబడుచున్నాడు. రామో విరజో మార్గో నేయో నయః వేరః శక్తి మతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః. భగవంతుణ్ణి శ్రీరామునిగా సృష్టిని లయము చేయువానిగా రజస్సునకు అతీతునుగా మోక్షమునకు తానై మార్గమై నడుపువానిగా నీతి పదముగా నీతికి అతీతునుగా గ్రహించాలి. ఆయన శక్తి గల వారందరికన్నా శ్రేష్ఠుడైన వీరునుగా ధర్మ రూపినిగా ధర్మం తెలిసిన వానిగా ఇతరుల అందరికన్నా గొప్పవానిగా భావించి ధ్యానించాలి. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృతుః హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజః. నడకలో కలుగు ఆటంకములు అధిగమించువాడు లేక వైకుంఠవాసుడు, పురమునందు శయనించువాడు, సర్వ శరీరాలలో క్షేత్రజ్ఞునుగా శ్వాసించువాడు, ప్రళయకాలములో ప్రాణాలను ఖండించువాడు, ఓంకార స్వరూపుడు. అతడే పృథు చక్రవర్తిగా హిరణ్య గర్భునిగా శత్రువులను సంహరించువానిగా శత్రువుల యందు వ్యాపించువానిగా వాయువుగా సృష్టిలోనికి దిగి వచ్చు శక్తిగా అయి ఉన్నాడు. ఋతుః సుదర్శనః కాలః పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షణః. ఋతువులకు అధిపతి అయినవాడు, తమ దర్శనము చేతనే శుభములను ఇచ్చువాడు, గణనకు పాత్రం అగునట్లు చేయువాడు, సృష్టితాను మహాయజ్ఞస్వరూపుడు, గ్రహించబడువాడు, రాక్షసులను సంహరించుటలో తీవ్రమైన వాడు, సకల భూతములను తన యందు వసింపచేయువాడు, సమర్థుడు, ప్రశాంత స్వరూపుడు, విశ్వమే దక్షిణ అయినవాడు. విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాస్కోశో మహాభోగో మహాధనః. పరమాత్మను సృష్టిగా వికసించువానిగా స్థిరముగా నున్నవానిగా మార్పులేని వానిగా మొట్టమొదటగా కొలతగా ఏర్పడిన వానిగా సృష్టికి మొదటి విత్తనముగా వ్యయము లేని వానిగా సృష్టికి భావము ప్రయోజనము తానే అయిన వానిగా ఆ రెండింటికి అతీతమైన వానిగా గొప్ప నిధిగా గొప్ప సంపదగా మరియు గొప్ప సుఖమునకు కారణమైన వానిగా భావించి ధ్యానించాలి. అనిర్విన్నః స్థవిష్టో భోధర్మః యుపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమః క్షామః సమీహనః. విస్మయము చెందనివాడు, స్థిరమైన వారిలో శ్రేష్ఠుడు, జననము లేనివాడు, ధర్మమును యజ్ఞస్తంభమునకు మూలమైన వాడు, అన్ని యజ్ఞములకు యజ్ఞస్వరూపుడు, అంతరిక్షములో తిరుగు నక్షత్రములకు పట్టా వంటి వాడు, నక్షత్రాలు తనను ఆశ్రయించగా ఉన్నవాడు, సహనం గలవాడు, కరువు ఆకలి అను వాని రూపమున జీవులకు క్రమశిక్షణ ఇచ్చువాడు, జీవుల కోర్కెల వరుస తానే అయినవాడు. యజ్ఞ ఇజ్యో మహేజ్యచ్చ క్రతసత్రం సతాం గతిః సర్వదర్శి విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. పరమాత్ముడు యజ్ఞముగా యజ్ఞము వలన సాధింపదగిన ఫలితముగా గొప్ప యజ్ఞ స్వరూపునిగా క్రతువుగా సత్రము అని పిలువబడు సజ్జన కూటముగా అట్టివారి గమ్యము తానే అయినవానిగా అన్నింటినీ చూచువానిగా అన్నింటినీ తెలుసుకునేవానిగా ముక్తిని పొందినవానిగా పరిపూర్ణ జ్ఞాన స్వరూపునిగా భావించి ధ్యానించాలి. సువ్రతః సుముఖః సోస్మః సుఘోషః సుఖదః సువృత్తు మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః.
సత్కర్మకు అంకితమైన వాడు, మంచి ముఖము కలవాడు, సూక్ష్మమైన వాడు, మంచి కంఠస్వరం కలవాడు, సుఖమునకు కారణమైన వాడు, సహృదుడైన మిత్రుడు, తన వాక్కు వలన మనస్సును తనలోనికి హరించువాడు, క్రోధమును జయించినవాడు, శౌర్య సంపన్న బాహువులు కలవాడు, అధార్మికులను చీల్చువాడు, స్వాపనః స్వవసో వ్యాపీ నైకాత్మా నైక కర్మ కృతు వత్సరో వత్సలో వచ్చి రత్న గర్భో ధనేశ్వరః. నారాయణుడు స్వప్నమును కలిగించువాడు, తన వశమందే తానుండువాడు, ఆకాశము వలె సర్వత్రా ఉండువాడు, ఒక ఆత్మ కాక అనేక ఆత్మలు కలవాడు, అనేక పనులు చేయువాడు, సంవత్సర చక్రమునకు అధిపతి, జీవుల యందలి వాత్సల్యమే ఆయన రూపము, కనుక జీవులందరూ ఆయనకు దూడలై రక్షింపబడుచున్నారు. సప్తరత్నములు అన్నిటికీ ఆయన నిలయం, ఇంకను ఆయన సంపదలకు అధిపతి. ధర్మ గుద్ధర్మ కృద్ధర్మి సదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృత లక్షణ. నారాయణుడు ధర్మమును రక్షించువాడు, ధర్మము స్వయముగా ఆచరించువాడు, ధర్మమునకు అధిపతి ఉండుట లేకుండుట అను రెండు తానే అయినవాడు, నశించువాడు నశింపనివాడు కూడా తానే, కర్తృత్వ భోక్తృత్వానుభవం పొందనివాడు, 1000 కిరణములు కలవాడు, సర్వభూతములను తానే నిర్మించుకొనివాడు. గభిస్తినేమి సత్వస్థ సింహోభూత మహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురు. నారాయణుడు కిరణమూలకు ఇరుసు వంటివాడు, త్వరగా ప్రాణుల యందు అంతర్యామి, మహావిక్రమశాలి, సింహము వంటివాడు, అన్ని భూతములకు ఈశ్వరుడు, మొట్టమొదటి దేవుడు, గొప్ప దేవుడు, దేవతలకు కూడా ఈశుడు, దేవతలందరినీ భరించి పోషించు పూజ్యుడగు గురువు. ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరి దక్షణ. సర్వోత్కృష్టుడు, గోవులను రక్షించువాడు, గుప్తముగా ఉండి రక్షించువాడు, జ్ఞానము చేత పొందబడివాడు, కాల పరిమితికి అందనివాడు, శరీర పంచభూతములను పోషించువాడు, ప్రాణుల శరీరమందుండి భుజించువాడు, వానరులకు అధిపతి, యజ్ఞములందు సంపదలను విశేషముగా దానమిచ్చువాడు. సోమసో మృతపస్సోమ పురుజిత్ పురుషోత్తమ వినయో సత్యసందో దాసార సాత్వతాంపతి. పరమాత్మను యజ్ఞరూపములో సోమరస మూత్రాగుణువానిగా, అమృతం తాగువానిగా, చంద్రరూపములో ఓషధులను పోషించువానిగా, తిరిగి విజయాలను సాధించువానిగా, మానవుల యందలి ఉత్తమోత్తమ మానవునిగా, వినయవంతునిగా, సత్యమునకు అంకితమైన వానిగా, జయము కలిగించువానిగా, దాసకులమునకు చెందినవాడు లేక దానమందు కొనడానికి అర్హుడు, సాత్వతులు అను కులమునకు చెందినవాడు, వారిని రక్షించువాడు. జీవో వినయిత సాక్షి ముకుందో మిత విక్రమ అంభో నిధిరనంతాత్మా మహాదతి సయోంతక. పరమాత్మ జీవునిగా, వినయముచే మనస్సును ముందుకు నడుపువానిగా, అంతర్యామిగా, గొప్ప పరాక్రమము కలవానిగా, జీవులను నీటితో కూడిన మహాసముద్రముగా, అట్టి మహాసముద్రమునందు అనంతముగా శయనించి మరలా అట్టి సముద్రమే జీవులు కలయ స్థానముగా అనంతమైన ఆత్మగా భావించి ధ్యానించాలి. అజో మహర్ఘ స్వభావ్యో జితామిత్ర ప్రమోదన
ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ. నారాయణుని జన్మల కతీతునిగా గొప్పగా పూజింపబడువానిగా స్వయం ప్రకాశ సిద్రూపం గలవానిగా తృప్తికి కారణమైన వానిగా ఆనందాన్ని కలిగించేవానిగా ఆనంద స్వరూపముగా ఆనందించే నుండియున్న వానిగా సత్యమే ధర్మమైన వానిగా మూడడుగులలో సమస్తము ఆక్రమించువానిగా భావించి ధ్యానించాలి. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపద త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్తు. శుద్ధ తత్వ విజ్ఞాన సాంఖ్య దర్శనుడైన మహారుషి కపిలునుగా చేసిన మేలు మరువని వానిగా భూమికి అధిపతిగా సృష్టిని మూడడుగులలో కొలుచు వానిగా జగత్ స్వప్న సుషుప్త అనే 3 దశలకు అధ్యక్షునుగా గొప్ప శిఖరముగా ప్రళయకాలములో తనచే అంతా నిర్మితమైన సృష్టిని అంతమొందించువానిగా గ్రహించి ధ్యానించాలి. మహావరహో గోవింద సుసేన కనకాంగధీ గుహ్యో గభీరో గహనో గుప్త చక్ర గదాధర. గొప్ప వరాహ రూపము ధరించిన వాడు వాక్కులచే తెలియబడువాడు దివ్య గుణాలు ఉన్న మంచి సేన కలవాడు బంగారు ఆభరణాలు ధరించిన వాడు గంభీరమై గుప్తమై గ్రహించుటకు సాధ్యము కానివాడు రహస్యముగా నుండువాడు చక్రమును గదను ధరించిన వాడు వేదస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. పరమాత్మను సృష్టికర్త తనకు తానే శరీరము గలవాడు జయింప శక్యము కానివాడు ఇంద్రియములు కందని గొప్ప చిత్రమైన చీకటి అను అంతర్యామి అన్నిటియందు నిలుచు బలము కలవాడు జీవిని శరీరాలను నశింపజేసే తనలోనికి స్వీకరించువాడు పొరపాటు అన్నది లేనివాడు నీటికి అధిపతి అయిన వాడు వరుణునిగా ఆయన కుమారుడైన భృగువుగా విశ్వవృక్షమును పుట్టించుటకు కారణమైన వానిగా పద్మమునందలి దళములాగా అందరి యందు ఒక్కటిగా ఉన్న మనస్సుగా భావించి ధ్యానించాలి. భగవాన్ భగహానందీ వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః. పరమాత్మ శక్తులను మహిమలను గలవాడు చీకటిని నశింపచేయువాడు ఆనందము కలుగు చేయువాడు వన పుష్పములచే చేయబడిన మాల ధరించినవాడు హలమను ఆయుధం ధరించినవాడు ఆదితి యొక్క కుమారుడు మిక్కిలి ప్రకాశవంతమైన కుమారుడై సృష్టినంతటినీ భరించి సహించువాడు సన్మార్గములో నడుచువారిలో అత్యంత ముఖ్యుడైన వాడు సుధన్వా ఖండ పరిశుర్ధారుణో ద్రవిణ ప్రదః దివిసృక్కు సర్వదృగ్వ్యాసో వాసస్పతిరయో నిజః. గొప్ప ధనస్సును విరిగిన గొడ్డలు ధరించి భయంకరముగా ఉన్నను సంపదలను అనుగ్రహించేవాడు ద్యులోకాన్ని అంటే కాంతిలోకాన్ని సృష్టించి సమస్తమును చూసేవాడు జ్ఞానులను వ్యాపింపచేయువాడు వాక్కునకు భాషకు అధిపతి అయినవాడు వ్యాసుడు శ్రీగర్భమునందు పుట్టనివాడు త్రిసామా సామగ సామ నిర్వాణం భేషజం విసక్ సన్యాస కృచ్చమః శాంతో నిష్ఠా శాంతి పారాయణం. 3 విధములైన సామముల చేత ప్రకాశింపబడువాడు తానే స్వయముగా సామవేద గానము చేయువాడు తానే సామవేద రూపముగా ఉన్నవాడు ఆయనే నిర్వాణం మరియు చికిత్సకుడు సన్యాసమును కలిగించువాడు సంయమము మరియు శాంతి కలవాడు దీక్ష కలవాడు శాంతి రూపుడు పునరావృత్తి లేని ఉత్కృష్ట స్థానము కలవాడు శుభాంగ శాంతి స్రష్ట కుముద కువలేశయ.
గోహితో గోపదీర్ఘోప్త వృషభాక్షో వృషప్రియ. శుభమైన అవయవ నిర్మాణం కలవాడు, శాంతిని కలిగించేవాడు మరియు సృష్టించువాడు, భూలోకమున సంతోషం కలిగించేవాడు, భూలోకమంతయు శయనించువాడు, గోవులకు హితం కోరువాడు, భూభారము వహించువాడు, జగములన్నింటినీ గుప్తముగా ఉంచి రక్షించేవాడు, వర్షించు కన్నులు కలవాడు, ధర్మప్రియుడు, అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్త క్షేమకృచ్చవః. శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతి శ్రీమాతాంబరః. ధర్మమును విస్మరింపక కర్మలయందు చిక్కుకున్న ఆత్మ కలిగి సంఘటనలు వస్తువులు సమకూర్చువాడు, భక్తులకు క్షేమము కలిగించు మంగళప్రదుడు, శ్రీవత్సమును వక్షస్థలమున గలవాడై ధనమునకు నిలయమైనవాడు, లక్ష్మీపతి అయినవాడు, శ్రీమంతులలో శ్రేష్ఠుడు, శ్రీధః శ్రీసః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయా. భక్తులకు ధనమిచ్చి దానికి అధిపతి అయి నివాసమైన వాడు, సంపదకు మూలమై సంపదను అనేక విధాలుగా భావన చేయువాడు, ఇతరులకు సంపదను కలిగిస్తూ దానిని ధరించువాడు, లక్ష్మీవంతుడై ఇతరులకు హితం కూర్చువాడు, మూడు లోకాలకు ఆశ్రమైన వాడు, స్వక్షస్వంగ సతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః. విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్న సంశయః. చక్కని అవయములు నేత్రములు కలవాడు, 100 విధములుగా ఆనందం కలిగించు ఆనందరూపుడు, అన్నిటియందు కాంతియున్న గుణములకు అధిపతి అయి ఆత్మను జయించి ఆత్మచే అన్నిటినీ లోబర్చుకునేవాడు, మంచి పేరు కలిగి సందేహములు నశించినవాడు, ఉదీర్ణ సర్వతక్షక్షుడు, రణీస శాశ్వత స్థిరః. భూషయో భూషణో భూతి విశోక శోకనాశనః. పరమాత్ముడు పైకి ప్రకాశించుచు అన్నింటినీ చూచుచు తనకు పైన మరియు ఒకడు లేక శాశ్వతుడై స్థిరముగా నుండి భూమి యందు శయనించి భూమికి ఆభరణమై వైభవము కలిగించుచు దుఃఖమునకు అతీతుడై దుఃఖ నిర్మూలము చేయువాడు, అర్చిస్మానర్చితః కుంభోహ విశుద్ధాత్మా విశోధనః. అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నోమిత విక్రమః. తేజోవంతుడు పూజ్యుడు కుంభరాశి యందు వ్యక్తమగువాడు, అతి నిర్మల ఆత్మరూపమున తెలుసుకొన సఖ్యుడు, ఆత్మలను శోధించుచు నిరోధించుటకు శక్యము కాని సృష్టియను రూపముగా ఎదురులేని రథం కలవానిగా, సృష్టిగా ప్రకాశించుచున్న రూపమైన వానిగా పరాక్రమము కలవాడు. కాలనేమి నిహావీర సౌరి సూరజనేశ్వర. త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశిహా హరి. కాలనేమియను అసురుణ్ణి సంహరించినవాడు, ప్రాణులకు ప్రభువై ప్రకాశించు నాయకుడు, శౌర్యాది పరాక్రమమంతుడు. ఆయన త్రిజగములకు ఆత్మ మరియు ప్రభువు. కిరణములే తన కేశములు అయినవాడు, కేసియను అసురుణ్ణి వధించినవాడు, చెడును పాపమును నాశనము చేయువాడు. కామదేవ కామపాల కామీకాంత కృతాగమ. అనుర్దేశ్య వపు విష్ణు వీరోన్నంతో ధనం యజా. కోరికలకు అధిదేవత, కోరికలపై ఆధిపత్యం కలిగి కోరికలను పాలించువాడు, కోరబడనివాడు, సుందర స్వరూపము కలవాడు, శృతి స్మృతి తదితర శాస్త్ర గమనములను రచించినవాడు, పుట్టిక వగైరా గమనించుటకు అసాధ్యుడు, సర్వవ్యాపి, వీరుడు, అనంతుడను కాల సర్పముగా ధనమును జయించినవాడు. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధన. బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. బ్రహ్మ అనుసంజగల వాటికి హితము కలిగించుచు
వాటి నిర్మాణము చేస్తూ సృష్టికర్తగా అంతటా వ్యాప్తి చెందువానిగా జ్ఞానము వివరించువానిగా బ్రాహ్మను తెలిసిన వానిగా అయి ఉన్నాడు. బ్రాహ్మణ రూపముతో ప్రజలకు వేదార్థాన్ని తెలుపువాడు. బ్రాహ్మణుణ్ణి కుమారునిగా పొందినవాడు. తన రూపమైన వేదాలను సమగ్రంగా తెలిసినవాడు. బ్రాహ్మణులకు ఇష్టమైనవాడు. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాఅవిహి. పరమాత్మను గొప్ప అడుగులు వేయువానుగా, గొప్ప కర్మ గలవానిగా, గొప్ప తేజస్సుగా, గొప్ప సర్పముగా, గొప్ప యజ్ఞముగా, గొప్ప యజ్ఞకర్తగా, గొప్ప క్రతువుగా, క్రియా నిర్వాహకనుగా, గొప్ప హవిస్సుగా భావించి ధ్యానించాలి. స్తవస్త్యవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ పూర్ణ పురాయత పుణ్య పుణ్య కీర్తిరనామయ. పరమాత్ముడు పొగడదగినవాడు, ప్రార్థింపబడువాడు. ప్రార్థించుట, ప్రార్థన అను మూడు తానే అయినవాడు. యుద్ధమును ఇష్టపడువాడు మరియు పూర్ణత్వముగా నిండుటకు కారకుడైనవాడు. పుణ్యమే తన రూపమై కీర్తి కలిగించువాడు. అవయవ లోపము లేనివాడు. మనోజవస్తీర్ధకరో వసురేత వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిహి. నారాయణుని మనస్సునందలి వేగముగా, మనస్సునందలి బంధములను తొలగించువానిగా, సృష్టి బీజముగా, సంపద కలిగించేవానిగా, తన సాన్నిధ్యము వలన సంపదనిచ్చువానిగా, జీవుల ప్రవర్తనయను రూపమున వ్యక్తమగువానిగా, సకల భూతాలలో వసించి వాని మనస్సులలో సమానముగా వసించువానిగా, అర్పణ చేయబడే హవిస్సు బ్రహ్మగా భావించి ధ్యానించాలి. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ సోరసేనో యదుశ్రేష్ట సన్నివాస సుయామున. పరమాత్మను సత్పురుషుల మార్గముగా, మంచి పనిగా, మంచిగా, మంచి యొక్క వైభవముగా, మంచివారి మార్గమునకు అంకితమైన వానిగా, సూరులు తన సేనగా కలవానిగా మరియు యదువంశములో శ్రేష్ఠునిగా, మంచివారి యందు నివసించు వాడగుటచే తన మంచి మార్గమును యమున ఒడ్డున ప్రసాదించువానిగా భావించి ధ్యానించాలి. భూతవాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః దర్పః దర్పదోద్ర దృప్తో దుర్ధరో తాపరాజితః. పరమాత్మను పంచభూతములకు అన్ని ప్రాణులకు ఆశ్రమైన వానిగా, పవిత్రమైన అగ్నిగా, వసుదేవుని కుమారుడై గర్వమును నశింపచేయువానిగా, గర్వమునకు కారణమైన వానిగా, గర్వము లేనివానిగా, గర్వము గలవారికి ధరించుటకు వీలు కాని వానిగా, జయించుటకు సాధ్యం కాని వానిగా భావించి ధ్యానించాలి. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తి శతాననః. పరమాత్మను విశ్వమే తన రూపముగా, పెద్ద ఆకారము కలవానిగా, ప్రకాశించుచున్న రూపం గలవానిగా, అసలు రూపమే లేనివానిగా, అందు అనేక రూపములు గలవానిగా, భౌతికముగా దర్శించుటకు వీలు లేని వానిగా, వందల కొలది రూపములుగా నుండి వందల కొలది ముఖములు గలవానిగా భావించి ధ్యానం చేయాలి. ఏకోనైకః స్తవః కః కిం యత్తత్పథమనూనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. పరమాత్ముడు ఒకే ఒకడు. మాయచే బహురూపములుగా అగుపించు యజ్ఞ స్తోత్ర రూపుడు. అతడు ఎవరు?
ఏమిటి, ఏది మొదలగు శబ్దములచే తన సంబంధం తెలియపరచువాడు. ఆయన మిక్కిలి గొప్పవాడు, లోకమునకు రక్షకుడు, బంధువై ఉండును. ఆయన మధువను వంశమున జన్మించి తన భక్తులపై వాత్సల్యం చూపుతాడు. సువర్ణ వర్ణో హేమంగో పరంగా చందనాంగదీ విరహ విషమ శూన్యో ఘృతాశీర సలక్షల. బంగారం వంటి రంగు కలిగి బంగారం వంటి శరీరం కలవానిగా, చక్కని అవయవ సంపద కలిగి ఆహ్లాదకర భుజ కీర్త్యాభరణాలు గలవానిగా, రాక్షసులను చంపువానిగా, అస్తవ్యస్తములుగా కనిపించు లోకమే తన నివాసముగా, నేతిని స్వీకరించి అగ్నిగా కదలునట్టి వాయువుగా, కదలని చోటుగా, తనచే నిండిన శూన్యముగా భావించి ధ్యానించాలి. అమానీ మానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృత్తు సుమేధా మేధదో ధన్య సత్యమేధాధరాధర. పరమాత్ముడు అభిమానము లేనివాడు, తన స్పర్శచే సృష్టికి గౌరవం ఇచ్చువాడు, అందరిచే గౌరవింపబడువాడు. ఆయన 3 లోకాలకు అధిపతి అయి అట్టి 3 లోకాలను తానే ఎత్తిపెట్టి ఉన్నవాడు. ఆయన అభివృద్ధి చెందుతున్న బుద్ధి, దాని ఫలితముగా దానిని పొందువాడు. సత్యమే ఆయన ధర్మమై భౌతిక స్థితి నుండి సత్యలోకం వరకు తన బుద్ధి యందు సమస్తము ధరించుచున్నవాడు. తేజో ఋషోద్యుతిధర సరసస్రభృతాంబర ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజ. పరమాత్మ తేజవంతమైన శక్తి కలవానిగా, కాంతిని ధరించి అన్ని ఆయుధములను ధరించిన వానిలో గొప్పవానిగా, దీక్ష కలిగి నిగ్రహము గల పాలకునిగా, జాగరకుడై అనేక శృంగములు కలవానిగా భావించి ధ్యానము చేయాలి. చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతి చతురాత్మ చతుర్భావ చతుర్వేద విదేకపాత్. నారాయణుని 4 విధములుగానున్న మూర్తిగా, 4 బాహువులు కలవానిగా, 4 వ్యూహములుగా, 4గా ఉన్న తన మార్గముగా, 4 విధములైన సృష్టి గలవానిగా, 4 లోకములలో వ్యక్తమగువానిగా, 4 వేదములు తెలిసిన వానిగా, ఒకే పాదముగా వ్యక్తమగువానిగా భావించి ధ్యానము చేయాలి. సమావర్తో నివృత్తాత్మ దుర్జయో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సంసార చక్రాన్ని తగిన విధముగా త్రిప్పుచు దేని నుండి నివృత్తముగాని ఆత్మ కలిగి జయించుటకు సాధ్యము కానివాడు. ఆయన ధర్మమునతిక్రమించుట, ఆయన పొందుట మిక్కిలి కష్టము. ఆయన సమీపించుట దుష్కర్మము. మాయతో కూడిన నివాసమే ఆయనది. ఆయన భక్తులకు కోట వంటివాడు, దుష్టులను జయించి సంహరించువాడు. శుభాంగో లోకసారంగ సుతంతుస్తంతు వర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతగమ. పరమాత్ముడు శుభ్రమైన ఆకారము కలిగి సకల లోకముల సారము తానే అయినవాడు. సృష్టి అనే దారము లేక సూత్రము తానే అయినను మరలా తానే తన నుండి సృష్టిని దారముగా తీయువాడై ఉన్నవాడు. ఇంద్రునికి గల ఐశ్వర్యం వంటి ఐశ్వర్యమును ఇచ్చువాడు. ఆయన సృష్టి అను మహాకార్యముగా మరి అట్టి కార్యము పూర్తి చేయువానిగా, సృష్టి యందల శాస్త్రీయ సాంప్రదాయం కూడా తానే నిర్మించువాడై ఉన్నాడు. ఉద్భవ సుందర సుందోరత్ననాభ సులోచన అర్కో వాజసన శృంగీ జయంత సర్వ విజయీ. పరమాత్ముని సృష్టిలోనికి మొలకెత్తుచున్న సుందరమైన జీవులుగా ధ్యానము చేయుము. ఆయన అందమైన వరుస కలవాడు. రత్నమ్మ వంటి నాభి కలిగి చక్కని నేత్రములతో కాంతిని
అన్ని వైపులకు ప్రసరింపజేయువాడు, తన సృష్టి యందలే జీవిని జయమే తానైనవాడు, ఆయన సర్వము తెలిసినవాడు, సర్వం జయించినవాడు. కుముద కుందర కుంద వజ్జన్య పావనో నిల అమృతం సోమృతవపు సర్వజ్ఞ సర్వతోముఖ. పరమాత్మ నుభౌతిక సుఖములు కలిగించు పరిమళ పుష్పములుగా, ముఖ్యముగా మల్లె పువ్వుగా భావించి ధ్యానించాలి. ఆయన వర్షమున కధిపతి అయి వాయువునందలి వీచు శక్తిగా అన్నింటినీ శుద్ధము చేయుచున్నాడు. అమృతమయములగు చంద్రకిరణములే ఆయన భౌతిక శరీరము. ఆయన అన్నియూ తెలిచినవాడు, అన్ని వైపులకు ముఖాలు ఉన్నవాడు. సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన న్యగ్రోదోదుంబరో సత్వస్థానూరాంధ్ర నిగాదన. పరమాత్మ భక్త సులభుడు, చక్కగా వ్రతమాచరించుచు కార్యసిద్ధిని పొందియుండువాడు. తన భక్తుల అంతఃశత్రువులను నిర్మూలించుచు దేవతల శత్రువులను తప్పింపచేయువాడు. సర్వభూతాలను తన మాయచే ఆవరించి ఆకాశం కంటే పై స్థితిని పొందియున్నవాడు. ఈ ప్రపంచమే అశ్వత్థ వృక్షము. ఈయన ఈ రావి వృక్ష స్వరూపుడే చానూరుడనే పేరున్న ఆంధ్రుని చంపినవాడు. సహస్రార్చి సప్తజిహ్వా సప్తైదా సప్తవాహన అమూర్తిరనఘోచింత్యో భయకృద్భయనాశన. పరమాత్మ 1000 కిరణములు కలవానిగా, 7 నాలుకలు కలవానిగా, 7 సమిధులుగా మరియు 7 వాహనములు కలవానిగా భావించి ధ్యానించాలి. ఆయనకు రూపము లేదు, పాపమంటనివాడు. ఆయన మనస్సు కందక పాపులను భయపెట్టుచు పుణ్యాత్ముల భయం పోగొట్టువాడు. అనుర్బృహత్ కురుసయ స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృత స్వధృత స్వాస్థ్య ప్రాగ్వంశో వంశవర్ధన. పరమాత్మను అణువుగా మరియు విశ్వముగా పిలవబడువానిగా మరియు స్థూలమైన గుణములు కలవానిగా మరియు గుణములు లేనివానుగా స్మరించి ధ్యానించాలి. ఆయన తనను తాను ధరించుట వలన మిక్కిలి గొప్పవాడగుచున్నాడు. ఆయనను భరింపగలవారెవ్వరనూ లేరు. ఆయన లోనికి సమస్తమును చేరి పూర్వస్థితిని పొందుచున్నవి. ఆయన మన వంశములు ప్రారంభముగుటకు ముందు నుంచే ఉన్నాడు. మన వంశములు వర్ధిల్లునట్టు చేసినవాడు. భారభృత్కితితో యోగీ సహ సర్వకామద ఆశ్రమశ్రమణ క్షామా సుపర్ణో వాయువాహన. పరమాత్మను నీ సమస్త భారమును వహించువానిగా, నీ జీవితమందలి కథలుగా పరమాత్మను ఈ సమస్త భారమును వహించవానిగా, నీ జీవితమందలి కథలుగా వర్ణింపబడువానిగా భావించి ధ్యానించాలి. నీలో ఉన్న యోగి అతడే. ఆయన అన్ని సమస్యలను పరిష్కరించు యోగేశ్వరుడు. ఆయనే నీకు ఆశ్రమము, అవివేకులను తపింపచేయువాడు. నీవు ఉపవాసం ఉన్నచో నీ యందుండి కృంగి కృషించువాడు అతడే. ఆయనే గరుత్మంతుడు, వాయువే వాహనముగా కలవాడు. ధనుర్ధరో ధనుర్వేదో దండో ధమయతా దమః అపరాజిత సర్వసహో నియంత నియమో యమః. పరమాత్మను శ్రీరామావతారములో ధనస్సు ధరించిన వానిగా, విలువిద్య తెలిసిన వానిగా భావించి ధ్యానించాలి. న్యాయదండునిగా, దుష్టులను అదుపులో ఉంచువానిగా, దమించువానిగా ధ్యానించాలి. ఓడిపోనివాడు, అన్నింటినీ సహించుచు నియమించువాడు, సక్రమముగా నుండునట్లు చేయుచు క్రమశిక్షణనిచ్చువాడు. సత్వావాన్ సాత్విక సత్యధర్మ పరాయణ అభిప్రాయ ప్రియర్వోహ ప్రియకృత్పీతివర్ధన.
పరమాత్మను సత్వస్థితిగా మరియు మనస్సు స్వభావము సాత్వికమైన వానిగా, సత్యముగా, సత్యధర్మముల కంకితమైన వానిగా, మన యందు ప్రియము గల అభిప్రాయముగా భావించి ధ్యానించాలి. ఆయన అర్చనగానే తెలియబడుచున్నాడు. ఆయనకు అర్చనల వలన జీవులపై ప్రీతి కలుగుచున్నది. అంతేకాక పూజింపబడువాడు, ఇష్టమైన పనులు చేయువాడు, ప్రీతిని వృద్ధి పొందించువాడు. విహాయ సగతి జ్యోతి సురుసుర్గిత భుగ్విభు రవిర్వరోచన సూర్య సవిత రవిలోచన హర మహాత్మాను కాంతితో కూడిన వాయు మార్గముగా, తేజోవంతునిగా, కాంతిచే సమస్తమును నియమించువానిగా, హవిస్సును స్వీకరించువానిగా, విశేషముగా అంతటా నుండివానిగా, ఉచ్చరింపబడిన వాక్యే తన కాంతిగా, సమస్తము దర్శించి ధరించువానిగా, సృష్టించువానిగా, సూర్యుడే తన నేత్రముగా గలవానిగా గ్రహించి ధ్యానించాలి. అనంతో హుత భుగ్భోక్త సుఖధోనైక జోగ్రజ అనిర్విన్న సదామర్సి లోకాధిష్టానమద్భుత అంతులేని వాడై హవిస్సును భుజించుచు భాగ్యరూప ప్రకృతిని భజించుచు సుఖమునిచ్చువాడు. సృష్టి సమస్తమునుకు పెద్ద సోదరుడై సంభ్రమము లేక ద్వేషము లేక సమస్త లోకములకు నివాసమై అన్ని విషయాలలో ఆశ్చర్యము కలిగించుచూ ఉన్నవాడు. సనాచనాతన తమకు కపిల కపీరవ్యయ స్వస్తిద స్వస్తికృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షణ పరమాత్మను మిక్కిలి పూర్వీకునుగా, బ్రహ్మకుమార సర్గముల కన్నా ముందున్నవానిగా, కపిలావతారముగా, సృష్టి అందలి సాంఖ్య శాస్త్రమున కధిపతిగా, అతడు భూమి అందలి నీటిని ఆవిరి చేసి పరిశుద్ధమనరించు సూర్యునిగా, తరగని వానిగా, శుభములు కలిగించు వానిగా, తానే శుభమైన వానిగా ఉండి శుభము అనుభవించు వానిగా, సత్కర్మాచరణ చేసిన వారికి శుభము పంచిపెట్టువానిగా భావించి ధ్యానము చేయాలి. అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసన శబ్దాతిగ శబ్ద సహస్సి శిర సర్వరీకర. పరమాత్మ భయంకరము కానివాడు, చుట్టలుగా చుట్టుకొనినాడు, చక్రమును ధరించి సమస్తమును జయించి ఆక్రమించువాడు. తాన వాక్యే శాసనము కనుక ఆయన తన వాక్కు నకతీతముగా ఉండి తానుద్ధరించిన ప్రపంచమును తన యందే ధరించును. చల్లదనము మరియు రాత్రి కూడా ఆయన రూపములే. అక్రూర పేసలో దక్షో దక్షిణ క్షమీనాంబర విద్వక్తామో వేతభయ పుణ్యశ్రవణ కీర్తన. పరమాత్ముడు క్రూరత్వమును తొలగించువాడు, మధురమైన వాడు, యజ్ఞమునందు పంచబడు దక్షిణ తానే అయి అందరినీ మించిన సామర్థ్యం కలవాడు, క్షమించువారి యందు శ్రేష్ఠుడు మరియు జ్ఞానుల యందు ఉత్తముడు. ఆయన భయమును తొలగించి తనను గూర్చి స్తోత్రము చేయువారిని, ఆ స్తోత్రములు వినును వానిని పవిత్రము చేయువాడు. ఉత్తారణో దుష్కృత్య పుణ్యో దుస్వప్రనాశన వీరేహ రక్షణ సంతో జీవనం పర్యవస్థిత. పరమాత్మ చెడ్డ పనులను తన మంచి పనుల రూపమున నశింపచేయుచు జీవులను మోక్ష స్థితిలోనికి ఉద్ధరించువాడు. చెడు కలలను నాశనము చేసి రాక్షస వీరులను చంపుచు సజ్జనుల కొరకు రక్షణ కలిగించువాడు. ప్రాణరూపములో ఉండి సర్వజీవులను జీవింపజేస్తూ విశ్వానికి అన్ని వైపులా వ్యాపించి నిలిచి ఉన్నాడు. అనంత రూపోనంతర్జీ నంతశ్రీర్జితమన్యుర్బాహయాపహ చతురస్రో గభీరాత్మా విదిశో వ్యాధిశో దిశ. పరమాత్ముడు అసంఖ్యాకములైన రూపములు కలవాడు, అనంతమైన వైభవం కలవాడు. అతడు కోపమును జయించి
చతురస్రమై భయమును పోగొట్టు లోతైన ఆత్మ కలిగి అన్ని దిశలందు వ్యాపించియున్నాడు.